ఊర్మిళ చనిపోయిన జస్ట్ కొన్నార్స్ ముందే సావిత్రి ఆ ఇంటికి వెళ్లి గొడవ పడింది. స్పాట్లో సావిత్రి కాలుగచ్చి దొరికింది. డౌటే ఉంది సార్, సావిత్రి మర్డర్ చేసుంటుంది. ఆర్ యు షూర్? నువ్వు నిర్దోషిగా బయటికొస్తావు, మళ్ళీ మనం సంతోషంగా ఉంటాం. ఆ నమ్మకంతో ఉండు చాలు. అతన్ని లోపలికి పంపించండి. ఓకే సార్. హలో మిస్టర్, సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి. ఏంటి, వైఫ్ని చూడ్డానికి వచ్చావా? అవును సార్. నేరం ఒప్పుకుంటానంటుందా? సార్, నా భార్య నిజంగా అమాయకురాలు సార్. ఒక మనిషిని ఇంత కిరాతకంగా చంపదు సార్. నీ భార్య అంటే బాగా లవ్ అనుకుంటాను. లుక్ మిస్టర్ సత్య. సత్య సత్య ప్రతి భర్త తన వైఫ్ అమాయకురాలు అనుకుంటాడు. అలా నమ్మడం తప్పు కాదు. నీలాగే నీ వైఫ్కు నీ మీద లవ్ ఉన్నప్పుడు ఆ లవ్తోని ఊర్మిళని హత్య చేసుండొచ్చుగా. టెల్ మీ. సార్, నా సావిత్రి గురించి మీకు తెలియదు సార్. నా వల్ల పొరపాటు జరిగిందని ఊర్మిళని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న మనిషి సార్ నా సావిత్రి. ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని ఊర్మిళకి నాకు పెళ్లి చేసి నా జీవితంలో నుంచే బయటికి వెళ్ళటానికి సిద్ధపడ్డా గొప్ప మనిషి సార్ నా సావిత్రి. అంతగా ప్రేమించింది కాబట్టి మీ ఇద్దరిని మోసం చేసిందన్న కోపంతో ఊర్మిళను చంపే ఛాన్స్ ఉండొచ్చుగా. సార్ ప్లీజ్, మీరు ఈ కేసుని డీల్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అని నాకు తెలుసు. మీరిచ్చేదే ఫైనల్ రిపోర్ట్ అని నాకు తెలుసు. దయచేసి నా వైఫ్ మర్డర్ చేసిందన్న యాంగిల్లో మాత్రం ఆలోచించకండి. అలా ఆలోచిస్తే ఈ పాటికే ఫైనల్ రిపోర్ట్ జడ్జి గారి టేబుల్ మీద ఉండేది, మీ వైఫ్ జైల్లో ఉండేది. నాకెవ్వరూ శత్రువులు కాదు. వారు చేసిన నేరమే నా శత్రువు. దానికి శిక్ష పడాలని ఆలోచిస్తాను. విచారణ జరుగుతోంది కదా. నీ వైఫ్ ఏ తప్పు చేయకపోతే నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తనే బయటకు వస్తుంది. సార్, వెహికల్ రెడీ. గుడ్. మిస్టర్ సత్య, ఐల్ సీ యూ లేటర్. సార్, ఓకే సార్, ఓకే. ఎవరండి మీరు? పోలీస్. ఎవరు కావాలి? ఎవరో కావాలంటే మీ కాలింగ్ బెల్ ఎందుకు కొడతాను చెప్పు. ఇంతకీ నువ్వెవరు? ఇంటి పని మనిషినండి. సారు చనిపోయిన మీ అమ్మగారి గురించి కొన్ని విషయాలు అడగడానికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరండి. నువ్వు నావుగా? నాకేం తెలీదండి. తెలిసిందే చెప్దావు గానీ రా 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 రా.
నీ కాఫీ పెట్టడం వచ్చా? కాఫీ వచ్చండి. బాగా పెడతావా? వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం. మీ అమ్మగారి గదేది? పైనుంది సార్. అవునండి. థ్యాంక్ యూ. కాఫీ. అలాగే సార్. లీవ్ దట్ రాజు. సార్, జాగ్రత్తగా చదువు. టైంపాస్ కాదు, క్లూస్ కోసం. దీంట్లో ఏముంటాయి సార్? సిరాజు, తప్పు జరిగిన చోట ప్రతి మనిషిని అనుమానించాలి, ప్రతి వస్తువుని పరీక్షించాలి. ఒక్కోసారి దువ్వితే రాలిపోయే తల వెంట్రు కూడా సాక్ష్యం అవుతుంది. గాట్ ఇట్? ఎస్ సార్. ఓకే సార్. కమ్. ప్లీజ్. సార్, నైస్ కాఫీ, బాగుంది. అవును, మీ అమ్మగారిని ఎవరు చంపారంటావు? ఆ సావిత్రే సార్. భయపడకు. సావిత్రే చంపిందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఇంటికొచ్చి మరీ చంపుతానని బెదిరించింది సార్. తనే చంపుంటుంది. సావిత్రి ఇంటికి వచ్చిందా? ఎప్పుడు? ఎందుకు? అమ్మగారు పైన ఉన్నారండి. ఇంతకీ మీరెవరు? ఆ పరిస్థితే వస్తే నీలాగా మాటలుండవు. నట్టింట్లో కిరోసిన్ పోసి తగలబెడతా. నా ప్రాణం నాకు దూరం చేయాలని చూస్తున్నావు. నా చేతిలో నీ చావు తప్పదు. గుర్తుంచుకో. ఐ సీ. మీ అమ్మగారు నిన్నెప్పుడైనా తిట్టారా? ఏదైనా తప్పు చేస్తే తిడతారు కదండి. అలా ఎన్నిసార్లు తిట్టుంటారు? చాలాసార్లు తిట్టారండి. అంటే చాలాసార్లు తప్పులు చేశావన్నమాట. అదేం లేదండి. అలా తిట్టింది అన్న కోపంతో ఎలాగో సావిత్రి మీదికి నేరం పోతుందని నువ్వే ఎందుకు చంపుండకూడదు? అయ్యో, నేను అట్లాంటి దాన్ని కాదండి. మా అమ్మగారి ప్రాణాలు నేనెట్టా తీస్తానండి? తీసుండొచ్చుగా. నిజంగా నాకు తెలీదండి. నాకు ఏ పాపం తెలీదండి. నేను అమాయకురాలండి. నన్ను నమ్మండి. కాఫీ బాగా పెట్టావు. కాఫీ బాగా పెట్టావు అంటే అర్థమేంటో తెలుసా? మీ అమ్మగారి మీద నీకు అభిమానం ఉన్నట్టు. సో నువ్వు చేసుండవు. కాఫీకి కనెక్షన్ ఏంటి సార్? నీకు నా మీద అభిమానం ఉందనుకో, నా పని ఏదైనా నీ పనిలా చేస్తా. అదే కోపం ఉందనుకో, ఏం చెప్పినా దాన్ని మనసు పెట్టి చెయ్యవు. గాట్ ఇట్? ఎస్ సార్, ఎస్ సార్.
ఇంట్లో ఎవరెవరుంటారు? సార్ నిన్నే. ఆ, నేను, అమ్మగారు, అయ్యగారు. అయ్యగారా? ఆ, మా ఊరిమిళమ్మగారి అన్నగారండి. ఆయన కనిపించలేదు. మేజర్ కదండి, మిలిటరీలో ఉంటారండి. ఓ, చనిపోయింది ఒక మేజర్ చెల్లెల. దేశం కోసం ప్రాణాలిచ్చే ఒక మేజర్ చెల్లెల్ని చంపారు అంటే వాళ్ళనంత సులభంగా వదిలిపెట్టకూడదు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్యాంటాస్టిక్ కాఫీ. ఏంటండి? నువ్వు చెప్పిన సమాధానాలకి నీ కాఫీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వస్తాము. సెలవు. బాయ్. షల్ వి? ఓకే సార్. యా. రాజు సార్, సీసీ కెమెరా సార్. అయినో, నాకు తెలుసు రాజ్. సార్, ఆ ఫుటేజ్ మనకు చాలా యూజ్ అవుతుంది. ఆ అమ్మాయి చనిపోవడానికి 1 వీక్ ముందు నుంచి ఈ రోజు వరకు ఆ ఫుటేజ్ తీసుకో. అలాగే సార్. ఓకే? ఓకే సార్. ఇప్పుడే నాకు కావాలి. సార్ అలాగే సార్. ఓకే సార్. సార్ ఇందాక మీ హస్బెండ్ వచ్చినట్టున్నాడు. కలిసారు నన్ను కూడా. ఏం చెప్పాడు? నిజాయితీగా నిజం చెప్పమన్నాడా? నువ్వు మాట్లాడడం మానేసినంత మాత్రాన నిజం బయటపడదనుకోవద్దు. ఊర్మిళని నువ్వు మర్డర్ చేశావా లేదా? నిజం సార్, నాకే పాపం తెలీదు. పదే పదే అదే మాట చెప్తుంటే చిరాకా ఉంది. నేను చేయనప్పుడు చేయలేదని తప్ప ఏం చెప్పగలుగుతాను సార్? సార్, కమ్ కమ్. చూడు చూడు చూడు. ఆవేశంగా వెళ్ళావు, ఆవేశంగా మాట్లాడావు. అంత ఆవేశంగా ఉన్నావంటే ఆ ఆవేశం నీతో తప్పు చేయించలేదని నమ్మకం ఏముంది? నేనే వెళ్ళానని చెప్తున్నాను కదా సార్. నా భర్తని చంపుతాను అందన్న కోపంతో నేను మాట్లాడాను. అంతకు మించి నాకే పాపం తెలియదు సార్. మనిషితో తప్పు చేయించేదే ఆవేశం. నీ భర్తని చంపుతాను అందన్న ఆవేశం నీతో ఆ తప్పు చేయించుండొచ్చుగా. ఒక మనిషిని చంపేంత ధైర్యం నాకు లేదు సార్. మనిషిలో ధైర్యం లేకపోవచ్చు, కానీ ఆవేశానికి ధైర్యం ఎక్కువ. ఆ ధైర్యమే చాలా మర్డర్స్ కి కారణమవుతుంది. అలాగే ఈ మర్డర్ కూడా. నేనే మర్డర్ చేశానని ఒప్పుకో, కోర్టులో శిక్ష తగ్గేలా నేను చూసుకుంటాను. నా మాట నమ్మండి సార్. ఊర్మిళని నా చెల్లెలిగా చూసుకున్నాను. అది చెప్పిన మాటలు నమ్మి నా భర్త వల్ల తన జీవితం అన్యాయం అయిపోకూడదని ఊర్మిళకు ఆయనకు పెళ్లి చేయాలని కూడా అనుకున్నాను. ఊర్మిళను చంపే ఉద్దేశమే ఉంటే తను నన్ను మోసం చేసిందని తెలిసిన రోజే చంపేసి ఉండేదాన్ని కదా సార్. నిజం తెలిసినా తను చేసిన తప్పు తనకే తెలిసేలా చేయాలని నా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలాంటిది
నేనెలా చంపుతాను సార్? సో ఈ మర్డర్ నువ్వు చేయలేదు అంటావు? మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పగలిగేది అదే, ఎందుకంటే నిజం కూడా అదే కాబట్టి. రాజు, సార్ లెట్స్ గో. సార్ 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 కథ విన్నట్టు తను చెప్పింది విని వచ్చేస్తున్నారు. మాట్లాడడం కన్నా వినడం చాలా మంచి లక్షణం. వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటేనే ఆ మాటల్లో క్లూ దొరుకుతుంది. ఇప్పుడేమైనా దొరికిందా సార్? కేసు త్వరగా క్లోజ్ చేయాలని చాలా ఆవేశంగా ఉన్నావు. ఈ కేసుకి స్పెషల్ ఆఫీసర్గా నిన్ను రికమెండ్ చేయనా? సార్ అది క్లూ దొరికితే నేనే చెప్తానుగా. రిలాక్స్ మ్యాన్, పద వెళ్తాం. ఎక్కడి సార్? మా ఆవిడ కూరగాయలు తెమ్మంది, రైతు బజార్ దాకా వెళ్దాం. మీరు కూరగాయలు తేటమేంటి సార్? అలా చెబితేనైనా వస్తావేమోనని. సీనియర్స్ ని ఫాలో అవ్వాలి, ప్రశ్నించకూడదు. ఓకే సార్. షల్ వి? ఓకే కమ్. సార్. మే కమిన్ సార్? కమ్ ప్లీజ్ కమ్. మీరు? నేను ఉమ్మన్ సార్, శ్రవణ్ వైఫ్ని. ఓ ఓకే ఓకే ఓకే. మిస్టర్ శ్రావణ్ రాలేదా? ఊరెళ్ళారు సార్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. సిట్ ప్లీజ్. ఓకే, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం పిలిపించాం. కొన్ని డీటెయిల్స్ చెప్తారా? దేని గురించి? దేని గురించి ఏంటండి? మీరు జాబ్ చేసేది ఊర్మిళ గారి కంపెనీలోనే కదా? అవును. ఆమె కేసు ఇన్వెస్టిగేషన్కు సంబంధించి నేను జస్ట్ జాబ్ చేస్తానంతే. ఆమె గురించి నాకేం తెలుసు సార్? ఆమె గురించి తెలియకపోయినా సావిత్రి గురించి తెలుసు కదా? అంటే సత్య భార్యగా తెలుసు అంతే. మీరు అనవసరంగా భయపడుతున్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్పండి చాలు. ఊర్మిళ చనిపోయిన రోజు సత్య, సావిత్రి మీ ఇంటికొచ్చినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వచ్చారా? వచ్చారు. ఎక్సలెంట్. రాజు సార్, మేడం కొంచెం ఫ్రీ అయ్యారు. ఇప్పుడు మనం ఏమడిగినా చెప్పేస్తారు. సార్ ఓకే మేడం, మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. ఆ రోజు సత్య మీ ఇంటికి ఎందుకొచ్చాడు? సత్య మా వారు మంచి స్నేహితులు. క్యాజువల్గా కలవడానికి వచ్చారు. రెగ్యులర్గా వస్తుంటాడా? రాజు సార్, మేడం ఆల్రెడీ భయపడుతున్నారు. ఇద్దరం క్వశ్చన్స్ చేస్తే కంగారు పడతారు. సారీ సార్. ఓకే, అతను ఏ టైంలో మీ ఇంటికొచ్చాడు? ఈవినింగ్ 4:30కి. 4:30. ఎంతసేపు ఉన్నాడు? ఒక పావు గంట 20 నిమిషాలు. దేని గురించి మాట్లాడుకున్నారో గుర్తుందా? అంటే ఏదో పర్సనల్ మ్యాటర్ గురించి. తన పర్సనలా మీ పర్సనలా? తన పర్సనల్. ఓ, సావిత్రి ఎప్పుడొచ్చింది? సత్య వెళ్ళిన ఒక గంట తర్వాత వచ్చింది. అంటే 5:36 మధ్యలో. ఆమె రైట్? అవును సార్. ఎందుకు వచ్చిందో చెప్పగలవా? అంటే సత్య గురించి వచ్చింది. సత్య గురించి మీ ఇంటికి రావడం ఏంటి? ఊర్మిళ గారు ఫోన్ చేసి ఏదో మాట్లాడారంట. ఆ విషయం సత్యకి చెప్పడానికి వచ్చింది. ఏమందంట? తెలీదు సార్. కానీ రావడం అయితే చాలా కోపంగా వచ్చింది. సత్య లేడని చెప్పగానే మా చైర్మన్ గారిని నానా మాటలంటూ దాని అంతు చూస్తానని వెళ్ళింది. ఓకే, ఊర్మిళ ఇంటికే వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిందనమాట. అవును సార్. వచ్చింది, వెంటనే వెళ్ళిపోయింది. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, అవునా? అవును సార్. ఓ, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. యూర్ వెల్కమ్ సార్. నో 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 నో, పోలీసులకి వెల్కమ్ అని చెప్పకూడదు. అది మాలాంటి ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్స్కి అస్సలు చెప్పకూడదు. మళ్ళీ మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది అంటే మీరు సస్పెక్ట్ అని అర్థం.
డోంట్ వరీ, నథింగ్ టు వరీ. మీరు వెళ్ళొచ్చు. రాజు సార్. ఒక పని చేద్దాం. ఏంటి సార్? వెళ్ళి లంచ్ చేద్దాం. సావిత్రి, సి సావిత్రి, నువ్వు ఊర్మిళ ఇంటి నుంచి బయటికెళ్ళింది 6:30కి, మీ ఇంటికెళ్ళింది 8:30కి. గ్యాప్ 2 hours. ఆ 2 hours నువ్వెక్కడున్నావు?